వెల్కమ్ టు భవత్ మీడియా న్యూస్. డాక్టర్ ఏఎస్ రావు నగర్లో జరిగిన విలేకరుల సమావేశంలో బండారి లక్ష్మారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు తీర్పుతో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక చెల్లుబాటు కాదని తేలిందని, నిజం ఎప్పటికైనా బయటపడుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలు తుడిచిపెట్టుకుపోయాయని విమర్శించారు. మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు 3 సంవత్సరాల్లో ప్రాజెక్టును పూర్తి చేశారని కొనియాడారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి పాలనలో తాగునీటి సమస్యలు మళ్లీ పెరిగాయని ఆరోపించారు. కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ సెక్షన్ 8B ప్రకారం న్యాయం చేయలేదని, రాజకీయ కుట్ర ఉందని పేర్కొన్నారు. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ నాయకులను బద్నం చేయాలని ప్రయత్నించారని, విచారణ పారదర్శకంగా ఉండాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే కోర్ట్స్ మీద అందరు కూడా నమ్మకం ఉన్నది, గవర్నమెంట్ కానీ అందరు కూడా. ముఖ్యంగా కాళేశ్వరం ఏదైతే 94,000 కోట్ల ఉందో, ఎలక్షన్ బిఫోర్ 1,00,000 కోట్లు అని చెప్పి మొత్తం కూడా పుకారు లేపి ఆ రకంగా చేసి కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. ఈరోజు కేసీఆర్ సార్ చేసిన పనులు, కాళేశ్వరం పనులు ఇండియానే కాదు వరల్డ్ ఎక్కడ కూడా లేవు. ఎందుకంటే పూర్వము 1,25,000 ఎకరాలు ఉండే తెలంగాణలో తను వచ్చినాక 80,000 ఎకరాలు సాగులోకి తీసుకొచ్చింది. అది కూడా అందరు కూడా తెచ్చు అదనంగా 80,000 ఎకరాలు. ఇంత ముందుకు పంజాబ్ ఇండియాలో హైయెస్ట్ ఉండేది, దాని తర్వాత ప్యాడీలా, దాని తర్వాత తెలంగాణ ఈరోజు హైయెస్ట్ ఉన్నది ఇండియాలో. అందరు కూడా తెలుసు ఈ రకంగా కేసీఆర్ సార్ ఏ రకంగా పనిచేసిండు, హరీష్ అన్న కాళేశ్వరం మీద ఎంత హార్డ్ వర్క్ చేసిండు అందరు కూడా తెలుసు. ఈరోజు ఒక మేడిగడ్డ 2 పిల్లర్లు పొందినందుకు ఎంతో పుకార్లు లేపారు. మొత్తం అంతా కాళేశ్వరమే కూలిపోయింది, అసలు 1,00,000 కోట్లు పోయినాయి, ఇది పోయింది అది పోయింది అని చెప్పి. ఈరోజు ఒక 400 కోట్లు ఖర్చు పెడితే అది మొత్తం రిపేర్ అవుతుంది. అది కూడా పెట్టకుండా బదనాం లేపుదామని చూస్తున్నారు. కాబట్టి దయచేసి అది ఒకటి కూడా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను 400 కోట్లతోటి. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి, సీఎం గారికి ఇలా ఒక షేమ్ఫుల్ ఒక ఇది ఉన్నది. ఎందుకంటే అందరు కూడా ఎక్కడ పోయినా కూడా కేసీఆర్ సార్కి ఎలాగ ప్రేస్ చేస్తున్నారో మీ అందరు కూడా తెలుసు. మొన్న మీటింగ్ లో కూడా జీవన్ రెడ్డి సార్ జాయిన్ అయినప్పుడు ఏ రకంగా జనాలు వచ్చారు ఏంటి అనేది దాన్ని బట్టి తెలుస్తా ఉంది. కాబట్టి దయచేసి వీళ్ళందరూ కూడా కోరుతున్నాం ఏంటంటే మేడిగడ్డ ఆ 2 పిల్లర్లు రిపేర్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.